ఉంది ఉంది రవి గారు ఒక్క నిమిషం. ఎందుకు అంటే ఇఫ్ యూ స్టాప్ వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. అదే నేను మాట్లాడే కంటే ముందు కొద్దిగా మానవతరాయ్ గారు లేటుగా వచ్చినట్టుంది. నేను స్పష్టంగా చెప్పిన అధికారిక గీతం ఏదైతే ఉన్నదో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, దానికి ఎవరు స్వరకల్పన చేసినా ఎవరు సంగీతం చేసినా దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. నంబర్ 2, రాష్ట్రం ఏర్పడితే పరిపాలన సౌలభ్యంకరకు ఇక్కడ అందరూ జీవిస్తారు. దేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. ఒక జాతీయ పార్టీగా మాకు అన్న అభిప్రాయం, రెండో అభిప్రాయం లేదు. గతంలో టిఆర్ఎస్ ఎందుకు ఒక తెలంగాణ గీతాన్ని ఎందుకు ఆవిష్కరించలేదని వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఒక మంచి తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్న అందరికీ గీతాన్ని ఆవిష్కరించడం మేము స్వాగతిస్తున్నాం. ఇది ఇక్కడికి సబ్జెక్ట్ అయిపోయింది. అంటే మానవతరాయ్ గారు అందరం వ్యతిరేకిస్తున్న సెన్స్ వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి ఆయన అబ్జెక్ట్ చేసింది మీరు అసలు తెలంగాణ ముఖ్యమంత్రి గురించి వారి ఉద్యమం ప్రస్తావన దాని గురించి అబ్జెక్ట్ చేశారు. తర్వాత నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారు కాదు, నాకు ప్రశ్న ఏంటంటే ఇవాళ బీజేపీకి నా ప్రశ్న ఏంటంటే ఈ 10 ఏళ్లుగా ఈ అంశాన్ని నిజంగానే ఇవాళ ఈ గీతం గురించి మాట్లాడినప్పుడు చర్చ వస్తుంది. కానీ ఎవరు రాష్ట్రానికి అంత ఉద్యమం చేసి బ్రహ్మాండంగా 29వ రాష్ట్రంగా ఆవిర్భించిన ఒక గీతంగా ఉండాలని దాన్ని సాధించలేకపోయారు. లేదు, నేను చెప్తున్నా, మీకు సాక్ష్యం ఇస్తాను. మేము మా రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానం చేసినాం గీత ఉండాలని. జే హే తెలంగాణ అందశ్రీ గీత ఉండాలని మా రాష్ట్ర కార్యవర్గంలో లేవనెత్తినాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినాం, అసెంబ్లీలో చెప్పినాం. కానీ వారు స్పందించలేదు. స్పష్టంగా చెప్పినాం. మేము ఉద్యమాలు చేయకపోవచ్చు కానీ స్పష్టంగా చెప్పినాం. స్పష్టంగా మా పార్టీ అభిప్రాయం చెప్పినాం. సరే, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న వాళ్ళు ఎవరన్నిటి నేను డివైడ్ చేయాలని ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మేము దీంట్లో స్పందించలేదు. ఫస్ట్ ఎక్కడైతే కొన్ని లోగోలు వాళ్ళు మోడల్ గా రిలీజ్ చేసిన దాంట్లో ఎప్పుడైతే కాకతీయుల ఆర్ట్స్ లేదో అప్పుడు మేము దాని మీద స్పందించినాం తప్ప ఇప్పుడు అసెంబ్లీలో పెట్టి అందరితో మాట్లాడి దాన్ని అమికములుగా చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ రాష్ట్రానికే ఒక కాకతీయులు ఒక అస్తిత్వం ఇవాళ మోడల్ కూడా. అట్లాంటప్పుడు మేము ఏమన్నాం అంటే ఎప్పుడు స్పందించినాము? మేము ముందే స్పందించలేదు. మేము ఆ లోగోస్ కొన్ని వచ్చినప్పుడు అలా కాకతీయుల ఆర్ట్స్ లేకపోతే స్పందిస్తున్నాం, అంతే తప్ప వేరేం లేదు. ఇప్పటికీ మేము దాన్ని వివాదం చేయాలని మాకు లేదు. సంపూర్ణంగా చర్చ చేసినాక దాన్ని చేయండి. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక లోగోను ఒకటి పెట్టారు, అప్పుడు పెద్ద వివాదం ఏం కాలేదు. నేనేమంటా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా లోగోను మార్చడం కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని అందరి కూర్చొని పెట్టుకొని మాట్లాడి ఇప్పుడు రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాళ్ళు మారుస్తారు. ఇప్పుడు ఇది మన తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం కానీ తెలంగాణ సాంప్రదాయాలు కానీ ప్రతిబింబించినట్టు పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ముఖ్యమైన విస్మరించదు. ఎందుకంటే ఏ లోగో అయినా ఏదైనా ఒక ఎమోషన్ అంటే ఒక భావోద్వేగం ఉంటుంది. ఇప్పుడు గీతానికైనా లేకపోతే చిహ్నానికైనా. అయితే ఇది ఎవరికి వ్యతిరేకం కాదండి. కానీ మన అస్తిత్వాన్ని అయితే కోల్పోకూడదు కదా. దాని మానవతరాయ్ గారు కరెక్టే కదా, అది మాట్లాడుతున్నాం, అంతే మాట్లాడుతున్నాం తప్ప అంతకన్నా ఎక్సెస్ మేము మాట్లాడడం. మానవతరాయ్ గారు ఆ పాయింట్ కరెక్టే కదా. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా లోగోలు చిహ్నాలు మార్చుకుంటూ లేకపోతే గీతాల విషయంలో వివాదాలు చేసుకుంటూ ఉందామా? మళ్ళీ రేపు మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏమో ఏ ప్రభుత్వం గెలుస్తుందో, వాళ్ళకి గీతం నచ్చుతుందో ఈ లోగో నచ్చుతుందో లేదో తెలియదు, మళ్ళీ మార్చుకుంటూ పోదామా? మానవతరాయ్ గారు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కొన్ని విస్మరించబడ్డవి. ఆ లోగోలో కాకతీయ తోరణం ఉంది, చార్మినార్ ఉన్నది, అంతా ఉన్నది, కొన్ని లేవు. ఓకే, అది రేవంత్ రెడ్డి గారు పసిగట్టారు. ఇప్పుడే చెప్పలేదు, 2 సంవత్సరాల క్రితమే మీరు చూడండి, వెనక్కి వెళ్ళండి, అప్పుడే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ లోగో నిర్ణయం అనేది అందరితో కూడా చర్చించిన తర్వాత అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఆమోదిస్తారు, వాళ్ళు అభినందిస్తారు, కేసీఆర్ గారు అభినందిస్తారు, ఓవైసీ గారు అభినందిస్తారు, 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆమోదయోగ్యంగా అందరు కూడా అభినందిస్తారు. అట్లా అయిన తర్వాతనే అది ఆ లోగో అనేది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మానవతరాయ్ గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇంత వివాదం వచ్చిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతా అన్నారు. కానీ ఇది ముందే చేసుంటే కాదు, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు లేకపోతే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరైనా మంత్రులు ఏమైనా మాట్లాడినరా చెప్పండి? ఎవరు మాట్లాడకుండా ఏదో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని రాయేసేటట్టు, నీళ్ళలో అలజడి చేసేటట్టు, నీళ్ళలో పొలంలో రాయేస్తే అలజడి అయినట్టు ఈ విధంగా కావాలని కొంతమంది చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్పష్టంగా మేము ఎన్నటి నుంచి మొత్తుకుంటున్నాం. ఎవరు చెప్పారు మీకు? నిన్న 2వ సారి మీటింగ్ అయింది, ఉద్యమకారులు ఉన్నారు, అందరూ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు,
రేపు వీళ్ళంతా కూడా వచ్చిన నమూనాలు పరిశీలించిన తర్వాత సాక్షాత్ చట్టసభల్లో, మండలిలో, తర్వాత అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఆమోదిస్తా అని చెప్పి ఇవాళ నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీనికి కావాలని చెప్పి గందరగోళపరిచి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. మొదట గీతం గురించి విమర్శించారు. అంటే ఎంతవరకు వెళ్ళిందంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ వెళ్ళి ఆయన హైదరాబాద్ అవమానించడమే ఈ చార్మినార్ తొలగించడం అంటే అన్నారు. అలాగే ప్రజల బతుకులు మార్చండి లోగోలు కాదు. ప్రచారం వాటి గురించి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ చెందిన వ్యక్తిని మానవతరాయ్ గారు వేణుగోపాల్ రెడ్డి ఏదో అడుగుతున్నారు. ఒక నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. దాని మేమేమంటానంటే రాచరికపు ముద్రలు, కాకతీయుల రాచరికపు ముద్రలు ఉండకూడదు అన్నారని మీరే ఇప్పుడు మాట్లాడేది వచ్చింది కదా, దాన్ని ఎవరు మాట్లాడేందు? దాని మీద స్పందించినాం. ఏం రాకుండానే ఎవరు మాట్లాడలేదు. వాదనలు గీతం విషయంలో తిప్పికొట్టినాం. రామకృష్ణ గారు ఎవరు? ఫస్ట్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తే వారు నిరాకరించారు. తర్వాత రామకృష్ణ గారితో ఉద్యమం ఉవ్వెత్తులు లేసే టైంలోనే మీరు పాడించారు. దెబ్బకు కౌంటర్ ఇచ్చేసరికి నోటి మాట రాలేదు. తర్వాత ఆనంద సాయి వ్యవహారం తీసుకొచ్చారు. ఏది యాదాద్రి దేవాలయం గురించి. తెలంగాణ చేనేతకు అంబాసిడర్ ఎవరండి? తెలంగాణ కథానాయకి సమంత. ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాలే. మింగలేక కక్కలేక మరి అది కానీ చిహ్నం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరికీ ఆమోదయోగ్యంగానే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉండదు, నియంతృత్వం ఉండదు. ఇక్కడ మంత్రి మండలికి స్వేచ్ఛ ఉంటది, మాట్లాడుతున్నారు. రాచరిక ముద్ర చార్మినార్ ని తొలగిస్తామన్నది రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు. కాకతీయ తోరణము రాచరికానికి చిహ్నము స్వయంగా తొలగిస్తామన్నారు. అప్పుడు కదా వివాదం మొదలైంది. ఇవాళ ఒక్కరికరిస్తారు వదలైన తర్వాతనే రేపు 2వ తారీఖు నాడు ప్రకటిస్తామని చెప్పి ప్రతిపక్షాల నుంచి ఈ స్థాయి నిరసనలు వచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనేది కదా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ లో. మొత్తం సమాజం నుంచి, ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత పెళ్ళుపకటం తోటి తోక ముచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తొలగిస్తామని చెప్పి చెప్పినటువంటి అదిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మాట్లాడలేదా? అప్పుడు విపరీతంగా సమాజం నుంచి వ్యతిరేకత వచ్చింది, చైతన్యం వచ్చింది. కాబట్టి అడుగుతున్నాం, రాచరిక ముద్ర అయితే ఇవాళ జాతీయ జెండాలో ఉన్నటువంటి ధర్మచక్రమే ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఇవాళ మన జాతీయ చిహ్నమైనటువంటి 3 సింహాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఉన్నటువంటి స్తంభాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము? అవి రాచరిక ముద్రలు కదా. ఇవాళ రాచముద్రలో ప్రభుత్వానికి అధికారికంగా సంబంధించినటువంటి ఆయా కాలంలో ప్రజల మేలు కోరినటువంటి వాళ్ళు, ప్రజల సుపరిపాలన ఒక్కొక్క కోణంలో అందించినటువంటి ఒక మంచి వాళ్ళ కాకతీయ తోరణం అనేది, తోరణం అనేది వాళ్ళ సమాజానికి ఆనాటి కాలంలో ఆ రోజు ఒక గొప్ప అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి శాతకర్ణుల తర్వాత తెలుగు ఒక గొడుపు తీసుకొచ్చి పరిపాలించినటువంటిది కాకతీయ రాజ్యము. ఆ కాలంలో భాష, సంస్కృతి, రవి గారు మానవతరాయ్ గారు కాదు ఇవాళ కాదు రవి గారు మానవతరాయ్ గారు ఇవాళ ఒక నిమిషం రవి గారు ఆమోదించినట్టు రవి గారు వినాలి. కాకతీయ తోలంలోని ప్రతి ఉద్యమ వేదిక దాన్ని అడాప్ట్ చేసుకున్నది. ఇవాళకి మన రవి గారు వినాలి. కాకతీయ తోరణాన్ని మనం గొప్పగా మనం చెప్పుకున్నాము. చార్మినార్ అనేది హైదరాబాద్ కు ఇవాళ ఆ రోజు 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ప్లేగ్ వ్యాధి మహమ్మారి వచ్చినప్పుడు, కబలించినప్పుడు దాన్ని అంతమొందించిన దానికి చిహ్నంగా నిర్మించినటువంటి ప్రతీక చార్మినార్. ఆ రెండింటిని ఆ విధంగా తీసుకున్నటువంటిది తప్ప నిజంగా మీరన్నట్టు మేమేం వ్యతిరేకించట్లే. మీరన్నట్టు నిజంగా కూడా ఇంకోటి
దాంట్లో ఇంకేదైనా చేర్చదలుచుకుంటే అమరవీరుల త్యాగాలకు సంబంధించి పోరాటానికి సంబంధించినటువంటి చిహ్నం కూడా గుర్తు కూడా దాంట్లో ఉండాలనుకుంటే చేర్చడంలో తప్పు లేదు. ఇప్పుడు కాదు ఒకటి ఇప్పుడే ఒక నిమిషం రవి గారు మీరు కాదు కంటిన్యూస్ స్పీచ్ ఇస్తే అవ్వదు. ఒక నిమిషం మీరు ఆపాలి రవి గారు, మీరు ఆపాలి రవి గారు డిబేట్ మీరు ఆపాలి. నేను పాయింట్ రైజ్ చేస్తాను, దానికి సమాధానం చెప్పండి, వాళ్ళు చెప్పిందని చెప్పండి. రైట్ రవి గారు, ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేశారు మళ్ళీ కాదు రవి గారు ప్లీజ్ దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు చెప్పండి. అంతా ఇక నేను మాట్లాడతాను, మీరు చెప్పండి. ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగా ఒక రాచరిక చిహ్నాలను మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా, ఆయన ఉపన్యాసంలో మాట్లాడింది కదా, రాచరిక గుర్తులు అన్నారు కదా. ఎట్లయితే మరి జాతీయ జెండా జాతీయాలు స్వీకరిస్తాం. మహారాజే కదా ఒక స్వదేశీ రాజు కింద ఐకానికి ఎందుకు చెప్తున్నాం వాళ్ళు? ఎందుకంటే ఆ రాచరికంలో కూడా ప్రజల హితం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి, అట్లాగే వాళ్ళ కాకతీయ సామ్రాజ్యం అనేది, వాళ్ళ కాకతీయ సామ్రాజ్యం విస్తృతంగా కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులే 800 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులే ఇవాళ తెలంగాణలో ఒక ప్రధాన నీటి వనరుగా ఇప్పటికీ మిగిలింది. దాని కాదని కాదు ఒక నిమిషం అండి, నాకు ప్లీజ్